నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, మహాలయ పక్షాల్లో చాలా చాలా విశిష్టంగా చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నక్షత్రం, తిథి నక్షత్రాన్ని రెండింటికి ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అది చతుర్థి తిథి రోజు భరణి నక్షత్రం వచ్చిన రోజు భరణి శ్రార్థం పేరుతో ఆ రోజు క్రతువులను నిర్వర్తిస్తూ ఉంటారు. ఏమిటి భరణి శ్రార్థం అనేది? ఎందుకు ఇంత వైశిష్ట్యం? ఇన్ని నక్షత్రాలు ఇన్ని తిథులు ఉన్నా కూడా భరణి నక్షత్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? ఆ రోజు ఎలా శ్రాద్ధ కర్మలు ఎలా చేయాల్సి ఉంటుంది? ఒకసారి మీ ద్వారా అండి, మనకి శ్రాద్ధ కర్మల్లో 2 నక్షత్రాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒకటి భరణి, రెండోది మఖ నక్షత్రం. ఎందుకంటే దానికి పితృదేవతలు అధిదేవతలుగా చెప్తుంటారు. దీనికేమో యముడు అధిదేవత. అందుకే భరణి నక్షత్రానికి ముహూర్తం పెట్టరు. యముడు అధిదేవత కాబట్టి పెట్టరు. తెలియక అసలు దేనికి పెట్టరు. భరణి నక్షత్రానికి అసలు ముహూర్తం పెట్టకూడదు. చాలా మంది తెలియక శుక్ర నక్షత్రం కదా అనుకుంటారు. కానీ అధిదేవతను చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు. సో శుక్ర నక్షత్రం అయింది కదా, శుక్రుడు మంచివాడే కదా అని అలాంటివి పనిచేయవు. ఇప్పుడు ఎలా అయితే మనకి చూడండి, మనం ధనుర్లగ్నాన్ని శుక్రదశ వస్తే మ్యారిటల్ డిస్టర్బెన్స్ వస్తాయని చెప్తుంటారు. ఎప్పుడు నేను మీకు శుక్రుడేగా మన మంచివాడేగా అంటే 6, 11 ఆధిపత్యం. అట్లాగే శుక్రుడికి అధిదేవతలు ఉంటారు. అంటే ప్రతి నక్షత్రానికి ఒక అధిదేవతలు ఉంటారు. కాబట్టి దీన్ని మనకి అగ్ని పురాణము, అదేవిధంగా గరుడ పురాణము, ఇట్లా కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది భరణీ నక్షత్రంలో గనక ఆ రోజు పితృదేవతల కోసం మనం ఏదైతే చేస్తామో వంశ అభివృద్ధి జరుగుతుంది. మనకు చూడండి అమ్మా, కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వవు. ఇంట్లో 40 ఏళ్ళు వస్తున్నాయండి, 45 వచ్చేస్తున్నాయండి, పెళ్ళి అవ్వట్లేదు. పోనీ అబ్బాయికి ఏమైనా అవలక్షణాలు ఉన్నాయా, అమ్మాయికి ఏమైనా బాగోదు అంటే అలా కదా, అన్ని బాగుంటాయి. మంచి ఉద్యోగం ఉంటుంది, చూడ్డానికి లుక్ వైజ్ గా బాగుంటారు. ఎంతమందిని చూసానో. ఎంత విచిత్రం అండి అసలు. మనుషులు చూడడానికి మంచి చక్కగా ఉంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, చక్కగా చదువుకుంటారు, మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. మళ్ళీ వాళ్ళు కానీ అవ్వదు. అందమైన అమ్మాయిలు ఉంటే అసలు వదలరు. అలాంటిది అవ్వదు. అంటే నేను ఇవి చూశాక అసలు జాతకాలు ఎంత బాగా పని చేస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అబ్బాయి ఉండేవాడు, సన్నగా ఉండేవాడు మనిషి, కారు నలుపు. అంటే నేను ఏదో నలుపు తెలుపు గురించి చెప్పట్లేదు. అబ్బాయి ఎప్పుడేమనుకునేవాడు అంటే నాకు అసలు పెళ్ళి అవుతుందా అనుకునేవాడు. అలాంటిది అనుకోకుండా వీళ్ళు ఒక సంబంధానికి వెళ్తే అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను అంటే అబ్బాయి జాతకంలో వివాహం పాడైపోయే యోగం అసలు లేదు, ఎక్కడ వచ్చేస్తుంది. నేనేమంటున్నానంటే బాహ్యంగా కనబడే అందము, ధనము ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది యోగం ఉంటే అవుతుంది. మీరు దాని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. యోగం లేకపోతే వాళ్ళు ఎంత బాగున్నావో దానికి అమ్మవారి పాదాలు పట్టుకొని చేసుకుంటే అవుతుంది. అయితే ఈ భరణీ నక్షత్రంలో ఏదైతే మనకి ఈ పితృపక్షాల్లో వచ్చిందో వివాహాలు అవ్వకపోయినా, సంతాన అభివృద్ధి ఒక్కోసారి జరగక సంతానం కలగరు, దానికైనా అపమృత్యు దోషాలు అంటారు. అంటే వాళ్ళు కొన్ని ఇళ్లలో చూడండి 40 ఏళ్ళకి చనిపోతున్నారండి, 50 ఏళ్ళ లోపలే చనిపోతున్నారండి. అటువంటివి లేదా దీర్ఘ వ్యాధులు ఉంటాయి. ప్రత్యేకంగా మీరు పితృదోషాలు వచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి స్త్రీల అనారోగ్యం మీద కూడా చూపిస్తుంటది. కొంతమంది ఇళ్లలో చూడండి, ఆ ఇంటికి వెళ్ళిన ప్రతి స్త్రీ కూడా ఏదో అనారోగ్యంతో ఇదవుతుంటుంది. సమ్ టైమ్స్ అది ఇంటి వాస్తు దోషం ఉంటుంది, ఆగ్నేయంలో ఏదైనా దోషం ఉంటే ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వంశపారపర్యంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి, వచ్చేస్తాయి. రైట్ సార్, అప్పుడు చేయాల్సిందే, అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. సో మా పూర్వీకులు ఏం చేశారో ఏం చేయలేదో మాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంత మన సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా మందికి అవగాహన పెరుగుతోంది సార్. ఖచ్చితంగా మనం కూడా చేసుకుందాం అన్న ఇంట్రెస్ట్ పెరుగుతోంది. సో మా అత్తగారు మా మావగారు చేయలేదు, మాకు తెలియదు కూడా. ఆ రోజు భరణి నక్షత్రం రోజు చేసేయమంటారు? చేసుకోవచ్చు. ఎందుకంటే యమ నక్షత్రం కాబట్టి యమలోకంలో ఉన్నటువంటి పితరులు ఎవరైతే ఉంటారో మన వాళ్ళు అక్కడి నుంచి విడుదల చేయబడతారు అని ఉంది శాస్త్రంలో. అది రకరకాల వాటిలోకి వెళ్ళిపోతానమ్మా. చనిపోయినటువంటి ప్రాణి ఏమవుతుందంటే ఆత్మ మనకి ఒక్కొక్కసారి వేరే రకరకాల జన్మలోకి వెళ్ళిపోతుంది. వాటన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది వీటి వల్ల. అయితే ఆ రోజు రకరకాల పదార్థాలు చేయొచ్చు. ఎలా అంటే తర్పణాలు వదలడం, పిండ ప్రధానాలు చేయడం, వస్త్రాలు ఇవ్వడం ఎవరికైనా పురోహితుడికి టెంపుల్స్ లో, ఆయిల్స్ లో. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే నువ్వుల్ని ఎక్కువగా దానంగా ఇస్తూ ఉంటారు ఈ భరణి శ్రాద్ధం రోజు.
అదేవిధంగా మినుములతో చేసినటువంటి పదార్థాలని భగవంతుడికి ఎవరికైనా సమర్పించి వాటిని పంచిపెట్టడం కూడా చేస్తాం. గారెలు లాంటివి పంచడం చేస్తుంటే కూడా మంచిది. గోశాలకు వెళ్తే ఇంకా మంచిది. ఉమ్. తీపి పదార్థాన్ని గోవు తినవచ్చని చెప్తుంది శాస్త్రం, భరణి శాస్త్రం రోజు పర్టికులర్ గా. ఇన్ని విధానాలు ఉన్నాయి, ఏదో ఒక్కటైనా చేసుకుని మేము అన్ని పూజలు చేస్తాం. పెళ్లిళ్ళ గురించి బోల్డ్ అన్ని కాల్స్ వస్తూ ఉంటాయి సార్, పెళ్లిళ్ళ గురించి పిల్లల గురించి. మేము అవి చేస్తాం ఏం చేయట్లేదు తెలియట్లేదు అని అంటే జస్ట్ అసలు శాస్త్రం చెప్పింది చక్కగా నమ్మి వెళ్ళిపోవటమే. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు తీసారు కాబట్టి ఒక విషయం చెప్తాను. చాలా మంది పూజలు చేస్తున్నా అవి ఫలించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 చెప్తాను చూడండి. మనము ఇంట్లో ఇప్పుడు ఏదైతే శుభ్రపరుస్తామో చీపురుతో స్నానం చేయకుండా ముట్టుకుంటే అక్కడ కొంత పుణ్యం మీకు ఖర్చు అయిపోతుంది. స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు సార్. చిన్న లాజిక్ ఏంటంటే తుడిచేసుకుని డస్ట్ అయిపోతుంది కదా, తర్వాత స్నానం చేయకుండా అనుకుంటాం కదా. కానీ చీపురు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు, తెలుసు కదా మీకు, అమ్మవారి స్వరూపంగా చెప్తారు చీపురుని కూడా. మరి దాన్ని తీసుకెళ్లి మనం ఎట్లా ముట్టుకుంటాం? స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు, పూజ గది దగ్గరికి. ఏమైపోతుందంటే మీరు చేసిన పూజా ఫలితం ఖర్చు అయిపోతుందమ్మా. పాయింట్లు కట్ అయిపోతాయి చూసారు గేమ్ లో. అలాగా చీపురు ముట్టుకున్నారు, కొన్ని పాయింట్లు కట్టు. పొయ్యి దగ్గరికి వెళ్ళారు, కొన్ని పాయింట్లు కట్టు. పూజ చేస్తే ఎవరినో గసురుకున్నారు, కొన్ని పాయింట్లు కట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ శాస్త్రంలో ఎలా చెప్పారంటే, ఇప్పుడు స్త్రీ పూజ చేయకపోయినా స్త్రీ ఏదైతే తను పురుషుడు చేయడానికి పూజ చేయడానికి సహకరిస్తే 50% వెళ్ళిపోతుంది. ఇతను ఏ పుణ్యం చేసినా 50% ఎలా వెళ్ళిపోతుందో, మరలా స్త్రీ చేసింది 50% రాదు పురుషుడికి. కానీ చేసిన పాపంలో 50% పుణ్యం పాపం వస్తుంది పురుషుడికి, తెలుసా మీకు? స్త్రీ ఏదో తప్పు అంటే సంథింగ్ ఏదో పాప కర్మ చేసింది, ఎవరినో ఏదో అన్నది, దూషించింది, 50% పాపము పురుషుడికి వచ్చేస్తుంది. అంటే ఆవిడ్ని సంస్కరించాలి, ఆయన జాగ్రత్త పడాలి. మా భర్త అంటే ఏదో ఊరికినే పెళ్లిళ్ళు చేసేసుకోవడం కాదు, ఓల్డంత బాధ్యత ఉంటుంది అతనికి. అలాగా వీళ్ళు చేసే పూజలు ఎవరైతే చేస్తుంటారో ఈ చిన్న చిన్న తప్పులు వల్ల ఏమైపోతుంది అంటే మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి వేసినట్టుగా అవుతుంది. 3 అడుగులు ముందుకి 2 అడుగులు, అందుకని అక్కడే ఉంటాం. అందుకే ఎందుకు పూజలు ఫలించవు అంటే కారణం ఇది మెయిన్ గా. అలాగే ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు చేసేటువంటి వాటి వల్ల కొంచెం ఎక్కువ ప్లస్ అవుతూ ఉంటుంది మనకు పుణ్యం అనేటువంటిది. అది ఈ ముట్లవి కలిపేసుకోవటం, పీరియడ్స్ లో ఉన్నప్పుడు కలిపేసుకోవటం కూడా తప్పకుండా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఆ సమయంలో చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళకి అనారోగ్య సూచనలు ఇస్తాయి, అది తెలియక కలిపేసుకుంటూ ఉంటారు. అవన్నీ ఈ దోషాలన్నీ చేసేస్తూ వీళ్ళు ఇన్ని చెప్పేస్తున్నారు, ఏవి పని చేయవు అని చెప్పి తప్పంతా దేవుడి మీదనో, చెప్పే వాళ్ళ మీదనో, చేసే మా మీదనో, ఇంకేమనంటే దేవుడు లేడు అనుకోవడం, మళ్ళీ అదో దోషం. ఇప్పుడు ఇది కలియుగం ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి ఎన్ని చేసినా సరే ఆఖరికి నాకేం చేసాడు తండ్రి, నాకేం చేసిన తల్లి అనుకునే రోజులు ఇవి. అలాంటప్పుడు కనబడిన దేవుణ్ణి ఆశ్చర్యకరం కాదనిపిస్తుంది. కొంతమంది వేరు, ఎట్లాగా కొంతమందికి వాళ్ళ గ్రహస్థితి రీత్యా ఒకసారి తల్లితో తండ్రితో వైర్యం ఉంటుంది. కొన్ని జాతకాలు వేరు, పితృదోషము మాతృదోషాలు ఉన్నప్పుడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అన్ని చూసినా కూడా తల్లిదండ్రులు నాకేం చేశారు ఏం చేయలేదు అనుకునే రోజుల్లో నువ్వు దేవుణ్ణి గుర్తించాలని అనుకోవడంలో లేదనిపిస్తుంది నాకు ఎందుకు, ఈ కలియుగం వల్ల. 100% చాలా మంచి విషయం చెప్పారు. తల్లికే ఇవ్వరు గౌరవం, ఎక్కడి నుంచే వస్తుంది అనుగ్రహం రమ్మంటే ఎట్లా వస్తుంది? రాదు, అసలు ఒక్కనాటికి రాదు. సో ఇన్ని పరిహారాలు చెప్పేస్తున్నారు. మొన్న ఎవరో కమెంట్ చేశారు, మీ దృష్టిలో పడిందో లేదో? ఏదండి, ఏం కామెంట్ చేశారు? ఇన్ని పరిహారాలు చేస్తున్నారు, అసలు మీరు పాటిస్తారా అని అడిగారు. ఒకటే, నేను పాటించకుండా ఏది చెప్పను. ఫస్ట్ పాటిస్తా. నేను రోజు హోమం చేసుకోవాలనేది నేను హోమం చేసాక చెప్పాను అందరికి. రోజు నిత్యం జరుగుతుంది, నిత్యం చేస్తాను హోమం. ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఏదైనా ఊరు వెళ్ళాను, కుదరదు. ఏ అవుట్స్కట్స్ వెళ్ళాను కూడా కుదరదు. ఒక్కోసారి ఆరోగ్యం సహకరించలేదు, కుదరదు. అట్లా ఏదైనా కొన్ని కారణాలు అయినప్పుడు కుదరకపోవచ్చు. కానీ బట్ నా బెస్ట్ నేను చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే పెద్ద గొప్ప విషయం కాదు అది. మనం పళ్ళు తోముకుంటున్నాము, స్నానం చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, హోమం చేయడం కూడా అంతే. అది చాలా ఏదో గొప్ప విషయం రోజు హోమం చేయడం కాదు. నువ్వు పళ్ళు తోమడం నేను గొప్ప విషయంగా చూస్తున్నావా? నేను హోమం అంతే చూస్తాను.
అంటే దేవతలకు మనం చేయాలి, మనకి మన డ్యూటీ చేయాలి. బ్రాహ్మణులు మాత్రమే చేస్తూ ఉంటారు, వాళ్ళకి మాత్రమే సరిపోతుంది, మాకు ఇట్లా జాబ్లు ఉన్నాయి, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని ఒకవేళ నీకు చేయలేవు నిజంగానే సరే, ఉన్న ఇల్లు సహకరించదు, అక్కడ హోమగుండం పెట్టుకోలేవు అనుకోండి, టెంపుల్స్ లో హోమాలు జరుగుతుంటాయి కదా, నీ వంతు సాయం వేదన చేయగలిగి ఎంతో కొంత 4 ఇటుకలైనా ఇవ్వ, అక్కడికి తప్పేం లేదు. కొన్ని సమిధాలు ఇవ్వచ్చు, సమిధలు ఇవ్వచ్చు, ఇటుకలు ఇవ్వచ్చు, లేకపోతే నెయ్యి ఇవ్వచ్చు. అక్కడికి వెళ్ళి స్వామి మీరు ఇక్కడ హోమం చేస్తున్నా ఈ నెయ్యి వాడుకోండి ఇవ్వచ్చు, తప్పులేదు. నువ్వు చేయలేకపోతే ఏ రకంగా చేయగలవో అలా చెయ్యి, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా యోగిస్తుంది. ఒక ఆవిడ చాలా అంటే నన్ను ఒక నిమిషం కదిల్చింది మన వీడియోకి, మన ఇద్దరిని కలిపి అనమాట. మీరు చేస్తారా చెప్పచ్చా? చెప్పండి. మీరేమైనా మానసిక మీరేమైనా డిస్టర్బ్ అవుతారేమో? షూరా? 100%. పిచ్చి పిచ్చి కామెంట్లు. బట్ ఇట్లాంటివి చదివితే నిన్న ఇంకొక 10 మందికి మనం ఇలా మాట్లాడకూడదు, ఒకవేళ అలాంటి ప్రవృత్తి ఉంటే ఓహో ఇలా మాట్లాడకూడదు అనేది తెలుస్తుంది కదా సార్. ఎందుకంటే పేటరేగిపోతున్నారు అసలు, ఒకదానికి మించి ఒకటి. నేను ఆ కమెంట్ కి నేను కూడా రిప్లై ఇచ్చాను. చాలా నన్ను ఆశ్చర్యపరిచింది సార్. నేనైతే అసలు పట్టించుకోను. మీరు అసలు పట్టించుకోరు, బట్ దెన్ మీరు ఇచ్చే రిప్లై కూడా ఒకసారి వింటే బాగుంటుంది అనిపిస్తుంది. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం గురించి కాదు సార్. దేనికంటే మనం శనివారం శని త్రయోదశి వీడియోకి సంబంధించి మాకు పరిహారాలు చెప్పడమేనా, మీరు పాటిస్తారా? స్మాల్ డౌట్. మీకు బాధలు లేవా, రోగాలు రావా? మీకు రోగాలు బాధలు కలగాలని నేను కోరుకుంటున్నా. అప్పుడు కానీ ఉచిత సలహాలు ఆపరు, కష్టాలు రావాలి మీ ఇద్దరికి కిడ్నీలు లివర్లు పాడైపోవాలి. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి కోరుకున్నారు. అలాగే సరే, ఇక్కడ ఒకటి ఏంటంటే అమ్మా, ఇలాగా మెసేజ్ పెట్టడానికి అసలు ఏం ఖర్చు అవ్వదు. మనం కూర్చొని ఈ ఏదైతే ఈ కెమెరాలు ఉన్నాయో, మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తికి బోర్డు అంత ఖర్చు అవుతుంది, అవునా కదా? దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను ఇంకొక ఆడియో వినిపిస్తాను తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, లేకపోతే నేను కూడా వెళ్ళను. అసలు మీకు మామూలుగా పర్సనల్ గా అయినా చెప్పాలి దీని గురించి అనుకున్నా కానీ మీరేమైనా బాధపడతారేమో, ఎందుకు వచ్చింది నేను పట్టించుకోనమ్మా అని నేను దీన్ని అసలు. ఇవ్వండి, మనం సింపుల్ రెమెడీస్ చెప్తాం కదా. ఒక అతను నాతో మాట్లాడినప్పుడు 100,000తో అయింది ఇప్పటికి, బట్ నేను మీకు చిన్నది వినిపిస్తాను. అంటే 100,000 మంది ఉపయోగపడ్డారు, అందులో ఒక చిన్న ఇది. లలితమ్మవారిని ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేయటం, ఆంజనేయ స్వామి వారిని 2 పూట్ల తలవటం, మీరు చెప్పిన కొన్ని దానాలు చేయటం. నిజంగా అండి, ఈ రోజు హైదరాబాద్ లోకి వచ్చి పడ్డాను స్వామి, మీతో చెప్పుకోపోతే అది ఇదవుతుంది. మంచి పొజిషన్ లో బ్యాంక్ లోకి వచ్చాను, మంచి పొజిషన్ లో పెట్టారు అమ్మవారు. నిజంగా స్వామి, మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను స్వామి. నేను ప్రతి మేన్ రాశి కాబట్టి మీరు పెట్టే మేన్ రాశి తాలూకు అన్ని ప్రతి వారం నేను తప్పకుండా చూస్తాను. మీరు చెప్పే సింపుల్ టిప్స్ పాటించి చాలా హ్యాపీ అయిపోయాను స్వామి. ఇంతకు ముందు నేను ఎంతో ఖర్చు పెట్టేసేవాడిని, అంటే తెలిసి మీరు నిజంగా చాలా సింపుల్ రెమెడీస్ చెప్తారు. దానివల్ల నేను మా ఫ్యామిలీలో కూడా ఒకటే చెప్పాను, నాకు ఇంకెవ్వరు వద్దు, ఆయన దగ్గరే చెప్పించుకుంటాను, నాకు కుదిరినప్పుడు ఆయన దగ్గరే చెప్పించుకుంటాను బాబుకి అని చెప్పి చేయించాను స్వామి. నేను మాత్రం చాలా హ్యాపీగా మీ అంటూ చెప్పాలి స్వామి. నేను అంత అమ్మవారు అనుగ్రహం అండి. అంతే స్వామి, నిజంగా స్వామి, అమ్మ ఎంత మహిమ గల అమ్మగారు సార్ మీ సరస్వతికి. ఎందుకంటేనండి, ఇలాగా కొన్ని 100,000 మంది బాగుపడుతున్నారు కాబట్టి, ఇలా ఎవరో చేసే చిన్న కామెంట్స్ వల్ల మాకు ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంతమంది బాగుపడుతున్నారు మనం చెప్పిన చిన్న చిన్న రెమెడీస్. ఇప్పుడు మన ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఇట్లాగా మాట్లాడుతూ రోగాలు రావాలంటే 2.5 ఏళ్ల నుంచి ప్రతి మంగళవారం మేము షూట్ చేస్తున్నాం. ఇన్ని వీడియోలు నేను మాత్రమే చేశాను. టీవీ భక్తిలో నన్ను తప్ప ఎవరిని చూడలేదు. భగవంతుడి అనుగ్రహం రీత్యా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆయనకి రాలేదు, నాకు రాలేదు. అంటే ఒకటేనండి, ఇక్కడ ఏంటంటే కొంతమంది హేతువాదులు ఉంటారు, జ్యోతిష్యం పట్ల భగవంతుడి పట్ల నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, జీవితంలో వెక్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నేనేం అనుకోను. ఎందుకంటే అమ్మా, జీవితంలో పాప ఎన్ని కష్టాలను అలా పెట్టిన వాళ్ళకి అనుకుంటా. నేను మెసేజ్ చూస్తుంటా కదా, అయ్యో పాప ఎన్ని కష్టాలు ఉన్నాయో, భగవంతుడు వాళ్ళ కష్టాలు తీర్చు అనుకుంటా. అంతే, అంతకుమించి అదే కాపాడుతుంది, అలా అనుకుంటా. అయితే ఒకటి నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కృష్ణుడు అర్జునుడు యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు, అంటే మీరు అనుకోవచ్చు ఇన్ని వీడియోలు ఎందుకు పెడుతున్నారండి అని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అర్జునుడు నేను యుద్ధం చెయ్యనని బాణాలు వదిలేసిన వ్యక్తిని అతను మళ్ళీ తన ధర్మం తను పాటించడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది కృష్ణుడు.
Anyways, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.